పీఠిగా పురాణ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడగా పల్లె పదాలు, ప్రగతి వీచికలు అన్నీ ఒకే వేదికపై ఆవిష్కృతం కాగా డప్పుల శబ్దాల సందళ్ళు, పల్లె పడుచుల కోలాటాల కోలాహలం మధ్య స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా గో ఆరాధన చేసి రంగవల్లులు తీర్చిదిద్దిన హరివిల్లుల ముంగిట ప్రకృతికి పూజలు నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే జానపదుల గీతికలు, శాస్త్రీయ నృత్యాలను ఆహుతులతో కలిసి ఆస్వాదించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాలును ప్రారంభించి మన హస్తకళల శైలిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేశలతో కలిసి పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పిఠాపురానికి సంక్రాంతిని ముందుగానే తెచ్చిన ఈ సంబరాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. హరిదాసు సంకీర్తనలు, మేళతాళాల మధ్య ఆటలాడే బసవన్నలు, గుండెలపై ధరించిన డప్పుల శబ్దాలతో చిందులేసే తప్పెటగుళ్ల కళాకారుల విన్యాసాలు, లయబద్ధంగా సాగే గరగ నృత్యాలు, శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు, చిన్నారుల భవితను కాంక్షించే భోగిపళ్ల మహోత్సవాలు, ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు, హస్తకళల సోయాగాల మధ్య అచ్చతెలుగు పండుగ సంక్రాంతికి పిఠాపురం నుంచి స్వాగతం పలికారు. పిఠాపురంకి చేరుకున్న పవన్ కళ్యాణ్కి కూచిపూడి నృత్య కళాకారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కళారూపాలు తిలకిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. ఆ కళారూపాలు ఉప ముఖ్యమంత్రి విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లెపడుచుల కోలాటాలు, వీరనాట్యాలు, గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టి కొమ్ముకోయ్యల సందళ్లు అడుగడుగునా స్వాగతం పలకగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమవుతూ ఆసక్తిగా తిలకిస్తూ కళాకారులను పేరు పేరున పలకరిస్తూ వారితో ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. ప్రతి సంప్రదాయం గురించి ఆరా తీస్తూ కళాకారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం తింసా కళాకారులతో కలిసి పదం కలిపి నృత్యం చేశారు. సంక్రాంతి మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంటి ముంగిట రంగవల్లుల హరివిల్లులను తిలకిస్తూ హరిదాసుల సంకీర్తనలు విన్నారు. సంప్రదాయబద్ధంగా ధాన్యం, ధనం, కూరగాయలు, పండ్లతో కూడిన స్వయంపాక దానం చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ స్టాళ్లను పరిశీలించారు. వరితో పాటు విభిన్న జాతుల సిరిధాన్యాల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చేనేత, జౌళి, చేతి వృత్తులు, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పవన్ కళ్యాణ్ సందర్శించారు. చేనేత కళాకారులను పలకరించి స్వయంగా రాట్నం వడికి మగ్గాన్ని పరిశీలించారు. జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలను, స్టాళ్లను తిలకించారు. ఉప్పాడ చీరలు, కలంకారీ తదితర వస్త్రాల మీద అద్దిన కళలు పవన్ కళ్యాణ్ని ఆకట్టుకున్నాయి. నేతన్నలు ప్రత్యేకంగా రూపొందించిన కోటును ధరించి వారిని ఉత్సాహపరిచారు. తోలుబొమ్మల కళాకారులతో ముచ్చటించారు. లేపాక్షి స్టాల్లో శ్రీనివాసుని ప్రతిమలను తిలకించారు. అనంతరం గర్భిణీలకు పవన్ కళ్యాణ్ శ్రీమంత వేడుక నిర్వహించారు. అదే స్టాల్లో చిన్నారులకు భోగిపళ్ళు పోసి చిరాయుష కలగాలని ఆశీర్వదించారు. ఏటుకొప్పాక లక్కబొమ్మలు, బొబ్బిలి వీణలను పరిశీలించారు. వీణతో తంత్రిని మీటి సంగీత ధ్వనులను ఆస్వాదించారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను సందర్శించారు.